ప్రకాష్ రాజ్ మేధావా కాదా? ఇది ఇద్దరు అపర మేధావులకు వచ్చినటువంటి సందేహం అన్నమాట. అంతేకాదు అసలు ప్రకాష్ రాజ్ ఏంటి? నటుడిగా కాకపోతే ఏంటి? అసలు మనిషి కూడా కాదు కదా! ఇది ఇంకొక ఎగతాళి. వీళ్ళకి ఇంతకీ ఎందుకు ఈ అపర మేధావులకి నొప్పి కలిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ప్రతిగా ఒక ట్వీట్ చేశాడంతే ప్రకాష్ రాజ్. ఏమని? మీరు వస్తామంటే ఎవరు వద్దంటాం సార్, రండి ద్వారా, ఇంతకీ మీరు పొత్తుతో వస్తారా ఒంటరిగా వస్తారా అని కొద్దిగా వ్యంగ్యంగా అడిగారు, అంతే కదా. దానికి అంటే ఏం లేదు, 4 వేషాలు, మనవాడి కళ్ళలో ఆనందం. లేకపోతే ఒరేయ్ నువ్వు అసలు ఎవడివిరా అడగటానికి అన్న రీతిలో రెచ్చిపోయాడు ఈ మేధావి బండ్ల గణేష్. మీకు గుర్తుండే ఉంటాడు. పలానా వాళ్ళు పార్టీ కనుక గెలిస్తే ఏది బ్లేడ్ పెట్టి తలకాయ కోసుకుంటా అన్నాడు. తర్వాత ఎందుకన్నా ఏదో అన్నాం, అప్పుడు అయింది ఏదో అయిపోయింది. అంటే కప్పదాటు వైఖరికి ఇతగాడు ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఈయన అంటాడు, అసలు ఏంది ఓడిపోయినోడివి నువ్వు అంటాడు. ఓడిపోవడం అనేది మన వ్యక్తిత్వానికి ఏదన్నా గీటురాయా? కాదు కదా. మరి అట్ట అనుకుంటే మీవాడు ఓడిపోయాడుగా అంటే ఇక్కడ ఒక తల తిక్కల రివర్స్ గేర్ మాటలు. అజ్ఞాతవాసి తీసాడు, తర్వాత అత్తారింటికి దారెత్తేస్తాడు అంటాడు. అరే బాబు, అది రివర్సు. అత్తారింటికి దారి తర్వాతే అజ్ఞాతవాసి. జానీ తీసినోడే జానీ తర్వాత మొహం పగిలిన ఖుషీ తీశాడు అంటాడు. యాక్చువల్గా ఖుషీ తర్వాత అనుకుంటా కదా జానీ వచ్చింది కదా. కాదా? నేను పొరపాటు పడ్డానా? అంటే మనవాడు అన్ని రివర్స్లో చెప్పాడు. ఇంకొకటి నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రకాష్ రాజ్ నువ్వేం చేస్తున్నావు సమాజం కోసం, నువ్వు చేసిన ప్రజాసేవ ఏంది, జనంలో తిరుగు అని ఈ డ్లంబా గణేష్ అంటుంటే, డ్లంబా గణేష్ నాకు అర్థం కాలేదు. తెలంగాణలో 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు కదా ప్రకాష్ రాజ్. ఇది సోకాల్డ్ జర్నలిస్టు సిన్స్ 1991 సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆ డిబేటర్కి ఎందుకు గుర్తులేదు? ఇంకా అంటారు వాళ్ళు, అసలు ప్రధానమంత్రి అంటే అసలు డెఫినెట్గా ఎవరైనా గౌరవించాల్సింది. అదేంటి మరి అసలు ఈయన ప్రధానమంత్రిని కూడా గౌరవించడు అంటాడు. ప్రధానమంత్రిని గౌరవించలేదని ఎట్లా అనుకున్నాడైనా? ప్రధానమంత్రిగా మోడీ గారిని ఎవరైనా గౌరవిస్తారు, ఆయన్ని డైరెక్ట్ టార్గెట్ చేస్తాడంటే నాకు అర్థం కాలేదు. ఏమి ఇందిరాగాంధీని కానీ రాజీవ్ గాంధీని కానీ మన్మోహన్ సింగ్ని నిక్కమ్మ అనేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎంత బాధ కలిగేదంటే ఆ సందర్భంలో. అప్పుడు పాపం వీళ్ళు చచ్చిపోయారు ఆ జర్నలిస్టులు. మోడీని ఆయన ఏం చేశాడు? మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు విధానాలనే ఆయన విమర్శిస్తుంది. మనం విధానాలు విమర్శించవచ్చు కానీ అసలు అని మొదలు పెడతాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో అదే పాపం జనం కూడా అనుకోవాలనేది వీళ్ళ ఫీలింగ్ అనుకుంటా. ఇంత బాధపడుతున్నాడు కదా వ్యక్తులు వాళ్ళ హోదాలకు ఇచ్చే గౌరవం గురించి. ఈ డిబేటరు, ఈ సంకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం గౌరవించాడు? కనీసం అసలు అతని మాటలు ఏంటంటే మనిషిగా కూడా గౌరవించట్లేదు. ఇతనికి ఎంత ఒళ్ళు బలుపు అని కూడా అనిపించేది నాకు. వీళ్ళు వచ్చి ఈరోజున ఏం చేశాడు? నువ్వు వస్తే ఎలా వస్తావు అన్నాడంట. ఏముంది ఇప్పుడు? నేను ఇలా అన్నాను, వస్తాడు, ఓడిపోతాడు, ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇది కాదు కదా, ఓడిపోతే ఏమైంది మళ్ళీ గెలుస్తాడు అన్నారు కదా. మరి ప్రకాష్ రాజ్ మాత్రం ఏమడిగాడు? పొత్తుతో వస్తున్నావా లేదా అన్నాడు. నీకు సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్. మధ్యలో ఈ తూతుంబర్లు ఏంటి? సరే నేను ఆయన ఫ్యాన్ని కాబట్టి అంటాడు. మీకు ఇక్కడే ఒక విషయం చెప్పాలి. ఒక లేడీ యాక్ట్రెస్ ఆవిడ కూడా మొదలుపెట్టింది అనమాట, నా మనసు చివుక్కుమన్నది పవన్ అనటం ఏంటి, ప్రకాష్ రాజ్ గారు అని. వేషాల కోసం తిప్పాలన్నమాట ఇవన్నీ. ఎక్కడ పార్టీలు కనబడినా కూడా మనం ఆడ దొరుకుతాము. దొరికి హలో నేను వాళ్ళ తెలుసా, నేను తులసి తీర్థం తీసుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను అన్నమ్మ చెప్తా ఉంటుంది తినట్టు. కర్మ ఏంటంటే వీళ్ళకి ఈవిడ గతంలో వైఎస్ఆర్సీపీ అంటే 4 వేషాలు వస్తాయంటే చాలు ఎవరినైనా తెగ జోకుతాం మనం. అంతే ఉంది. నాకైతే అదే అనిపించింది ఆ డిస్కషను అనబడు ఆ అపరమేధావుల పూలబంతుల కార్యక్రమం చూస్తే.
అసలు నువ్వు మనిషివే కాదు అన్నట్టు మాట్లాడితే ప్రకాష్ రాజ్ని ఎందుకని ఓడిపోయాడట. ఎందుకు ఈయన పోటీ చేశాడుగా ఓడిపోయాడుగా అంట. ఓడిపోతే మరి అదే కదా ఆయన చెప్పేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, మరి ఏనా కదా ఓడిపోయింది. ఓడిపోవటమే వ్యక్తిత్వాలకి గీటురాళ్ళు అయితే నువ్వు ఓడిపోయిన తర్వాతే కదా వచ్చింది. ప్రకాష్ రాజు సౌత్ ఇండియా దేవుళ్ళని ఏదేదో అన్నాడట. ఏమన్నాడు ఆయన నాకైతే తెలీదు. నాకు తెలియదు ఇప్పుడు దాకా. నువ్వు మరి మీరు చెప్తుంటే కానీ అంటే పెద్ద గొడవ అయితే నువ్వు తమిళనాడులో అంటాడు ఆయన. ఏనాదో పెద్ద తమిళనాడులో పుట్టి లేచేటట్టు ఈ డిబేటర్. ఇంకా ఒకటి ఎంత విచిత్రం అంటే ఈయన ఇన్ని మాటలు చెప్తాడు కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అందులో ఏదో పెద్ద భక్తుళ్ళ బోటు పెట్టేసుకొని అందులో అంటాడు. నాకు అనిపించింది ఒక టీ కప్పులో నీళ్ళు పోసుకొని దూకి సావరా అని చెప్పి. లేకపోతే ఈయన పెద్ద భక్తుల్లాగా పెట్టుకొని ఆ సినిమాలో అంటాడు. వెంటనే ఆ ఎదురుగున్న అపరమేధావి నెంబర్ 2 చెప్పాడు అనమాట. దాన్ని ఎట్లా అంటావు, దానికి దీనికి సంబంధం ఏంది, నటుడిగా ఏ క్యారెక్టర్ ఆయన చేస్తాడు, దానికి దీనికి సంబంధం ఏందని. ఆ పాటి జ్ఞానం కూడా లేదా ఈ డిబేటర్కి అనిపించింది నాకు. అరే నటుడిగా అంటే ఏంటి, ఇప్పుడు ఆయన హీరోగా చేస్తే హీరో అయిపోతాడు, విలన్గా చేస్తే విలన్ అయిపోతాడా? ఇదే మన జ్ఞానం, ఇదే మనం. నాకు అన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, జర్నలిజం ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్లో ఉంది. అది ఎందుకు పెట్టినట్టు ఉందంటే మా బాసు దగ్గర చిన్న బాసుని వ్యంగ్యం చేస్తావా, నువ్వు మోడీ మీద ఇది చేస్తావా, అంత అవుతుందే. తెచ్చి పెట్టుకున్న నటన ఇదే పవన్ కళ్యాణ్ని, ఇదే మోడీని, ఇదే డిబేటర్ ఎన్నిసార్లు మాట్లాడలేదు. అంటే పూటకొక్క మాట రోటికాడ పాట పాడుతూ ఉంటే జనం ఎరిపప్పలా. అంటే కాలక్షేప కార్యక్రమం ఇదంతా కూడా. మనం ఎందుకు ఈ రాత్రి ఈ చీకట్లో ఈ ఆడియో అంటే వీళ్ళ రూపాలు రంగులు మార్చే వేషాలు. సినిమా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏంటి, సినిమా నటుడు, ఓకే అందరు అంగీకరించారు అంటాడు. బయటగా నువ్వేంటి అంటాడు. బయట అతను ఏంటి అనేది అతను చూపిస్తున్నాడు, వ్యవస్థల్లో మార్పుని ప్రశ్నిస్తున్నాడు. ఏం తప్పేంటి? అరే నేను వస్తున్నా, నువ్వేం చేస్తావో చేసుకో అన్నాడు కదా. ఎలా వస్తావు అన్నాడు. దానికి ఇప్పుడు మనం మాట్లాడేదాన్ని ఇంకొకటి ఆక్షేపించవచ్చు, వాడికి హక్కు ఉంది. బట్ లాజిక్ ఉండాలిగా. ఎన్డీటీవీ అనబడు ఈ ఆదాని వాళ్ళ ఛానల్లో కూడా మనం ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ వచ్చాం ఇప్పుడే. You see, Congress government, this is a decisive politics. I think Mr. Ashish, the national integrity, I want to that what I am saying, but I don't think చాలా బలంగా చూసుంటాంటగా ఇంటర్వ్యూ. నైట్ ఇంగ్లీష్లో వేశారనమాట. అంటే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవటం. మనకేమో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో వాడతారని తెగ ప్రచారం చేశారు. వాడలేదు. గుర్తు చేస్తున్నా మీకు, మన కాషాయ వస్త్రాలు అందుకే తీసేసాం. ఇంక ఇప్పుడు అవసరం లేదు కదా. మళ్ళీ ఎక్కడన్నా ఎలక్షన్లు ఉన్నాయంటే తీసి బయలుదేరుతాం. మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్తామండి. ఉత్తరప్రదేశ్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉండొచ్చుగా, ఎక్కడో చోట ఉంటారుగా, అక్కడికి వెళ్దాం. ఇది నువ్వు ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే అతని వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే ముందు నీకేముందనేది ఆలోచించాలి కదా. జర్నలిజం అనే పెద్ద పవిత్రమైన వృత్తి అని చెప్పుకుంటూ మనం తాబేదారుల పని కాదు అది చేసేది. నువ్వు డిస్కషన్ పెడితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తారా లేదా, అసలు ఇతను ఎందుకు అడుగుతున్నాడు, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. నేను 50 ఏళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి అంటే ఆ స్టాండర్డ్స్ కనపడాలా, 25 ఏళ్ళు అయింది వచ్చిందంటే ఆ స్టాండర్డ్స్ కనపడాలా. లేకపోతే మనం ఏం నేర్చుకోలేదు, మనలోని అసలు మనిషి ఇప్పుడు బయటకు వస్తున్నాడు కదా అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎలాంటి వాడు చెప్పాలి, తెలుసుకోవాలంటే అధికారం ఇచ్చి చూడాలట. ఇదే ఎంతమంది హుందాగా ఉన్న వాళ్ళు ఉంటారు జర్నలిస్టులు. ఇప్పుడు అంత ఎందుకు, చిరంజీవి గారు మొన్న ఏదో ఫంక్షను చాలా ఓవర్ యాక్షన్ చేస్తా ప్రకాష్ రాజ్ పక్క నుండి ఎవడన్నా వస్తుంటే అటు ఇటు తొలగిస్తూ ఒక ఏమంటారు బౌన్సర్ లాగా కానీ చేయలేదా అప్పుడు? ఎందుకు చేసాడు? ఆ ఫ్యామిలీకి అంత క్లోజ్ కాబట్టే కదా. ప్రకాష్ రాజ్ ఏంటనేది వ్యక్తిగా కానీ ఇంకోటి కానీ చాలామందికి తెలుసు. అతని అభిప్రాయం మీకు నచ్చపోతే నచ్చలేదు. పైగా ఏదో మతాల మీద ఏదో చేసాడట, ఏంటో నువ్వు రంగు పూసేయగానే వీళ్ళందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఎవడన్నా విమర్శిస్తే వాడు దేశద్రోహి లేకపోతే రాష్ట్రద్రోహి. ఎంత సిల్లీగా ఉంది ఇది. మనసాక్షులు ఉండవా?
ప్రకాష్ రాజ్ తప్పు చేశాడు, ప్రజలు శిక్షిస్తున్నారు ప్రతిసారి ఓట్లతో. వ్యక్తిగా కూడా తప్పు చేశాడా, సంఘం శిక్షిస్తుంది చట్టం రూపంలో. అది పోయి మమ్మల్ని విమర్శిస్తే మీరు పలానా అనేసేయటమే, అంతే. మన బతుకులకి అంతమించి ఎదగలేము, అవతలోడే ఎదగలేదనుకునే గొప్ప ఎదవ ఫీలింగ్లు అన్నమాట. ఇది ఈ రాత్రిపూట నేను చెప్పింది. ఏమన్నా మిస్ అయితే మళ్ళీ చెప్తేనే, మంచి కామెడీ ఐటమ్స్ కాదు కదా ఇవి.